ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నాము? ఇక్కడ 10 ఏళ్ళ మేము కొనుక్కొని 10 ఏళ్ళ నుంచి ఉన్నాం. ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కొని కట్టుకున్నాం సార్. ఇండిపెండెంట్ హౌసా? ఇండిపెండెంట్ హౌస్ ఈ కొనుక్కొని కట్టుకున్నాం. ఇప్పుడు ఇట్లా ఏడిపిస్తున్నారు. రోడ్డు మీద వాడే పరిస్థితి ఉంది మాది. ఎట్లా ఇప్పుడు రాసుకొని పోయారు, మార్కింగ్ పెట్టలేదు కానీ పెడతారంట. పెడతారా అంటున్నారు. మరి ఏమో తెల్లారితే నిద్ర లేదు, పొద్దు మిగితే నిద్ర లేదు. అంత ఆగమాగము పరిశాన్ ఉంది సార్. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటున్నారు కానీ మీకు మాకు అంత లేదు. ఎక్కడ ఇస్తే మేము ఎట్లా బతకాలి సార్? పొద్దున్న లేస్తే కష్టం చేసుకొని బతికేటోళ్ళం. మాకేమీ లేదు, ఎక్కడ ఆదేరు లేదు. అది ఒక్కటే ఇల్లు. మీ కుటుంబం అంతా ఎంతమంది ఉంటారు? నేను నా కొడుకు, నా బిడ్డకు ఒక ఇంటికి ఇచ్చిన. కొడుకు పెళ్ళి అయింది, పాప పుట్టింది. నలుగురం ఉంటాం సార్. ఇండిపెండెంట్ హౌస్ కానీ ఎక్కడ లేదు, ఇది ఒక్కటే ఉంది. అన్ని అమ్ముకున్నాము, ఇన్నే పెట్టినాం. అంటే మామూలుగా అంటే ఇంతకు ముందు ఏ జిల్లాలో ఉంటుండే? అక్కడ జీడిమెట్ల దిక్కుండే కానీ అమ్మేసి ఇక్కడ ఇల్లు కట్టిన. ఏడలేదు సార్, ఇది ఒకటే ఇల్లు ఉంది. మరి ఏం చెప్పదలుచుకున్నాం ముఖ్యమంత్రికి? ఏం చెప్తాము ఇక, మాకు ఏమన్నా డబ్బు సాయం చేయాలి, మాకు ఏమన్నా చూపించాలి. ఆ డబల్ బెడ్రూమ్లు అంటే మాకు ఇష్టం లేదు సార్. మాకు ఏదైనా డబ్బు ఇస్తేనే మేము ఎక్కడైనా కొనుక్కుంటాం. తీసుకోవడానికి, ఏమన్నా కట్టుకోవడానికి, ఏమన్నా వేసుకోవడానికి. మేము 30-40 లక్షలు పెట్టినాము. ఆడ ఇవ్వకపోతే ఎట్లా సార్? ఒక భారాన్ని అయితే ఇవ్వాలి కదా. మరి మేము ఎక్కడ పోవాలి? పేదోళ్ళము ఎట్లా బతకాలి? ఇప్పుడున్న దాని మీద ఏమైనా లోన్లు అవి? ఏం లేదు సార్, మేము కష్టం చేసినాం. పొద్దుతే లేస్తే కష్టం చేసుకున్నాం. లోన్ లేదు, ఏం లేదు. అప్పు ఉన్నది. 2-3 లక్షలు బయట అప్పు ఉంది. ఏ లోన్లు అయితే లేదు సార్.